బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం మండలంలో సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించిన శాసనసభ్యులు గంగుల కమలాకర్. వికారాబాద్ లో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. వర్షపు నీటి బొట్టును వడిసిపట్టి సాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టిన సేద్యపు కుంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిల్వ ఉంచుకునే నగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఏ పాండ్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు, అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వమే సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువులు తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని నిల్వ ఉంచుకునే విధానాన్ని, రేపొద్దున భవిష్యత్ అవసరాలకు ఆ నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది. ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతుల ఆనందం. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని మొగులమ్మ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగులమ్మ కాలనీలో 35 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొందరు ప్రజలు రోడ్డు నిర్మాణ అనంతరం డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని తమకు ఫిర్యాదులు చేస్తున్నారని, మొదటగా డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసిన తర్వాతే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద మా డీజీఎం గారు, మా కార్పొరేటర్ గారు, మా మేనేజర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఇబ్బందుల్ని కూడా ఎండీ గారి దృష్టికి తీసుకెళ్తాం. 1,38 lakhsతో ఈ 3.5 డివిజన్లో సివరేజ్ పైప్ లైన్లు మార్చే కార్యక్రమానికి టెండర్లు అయిపోవటం, ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ 35 లక్షల రూపాయలతో సివరేజ్ వర్క్స్ మొదలు పెడతా ఉన్నాం. దాంతోపాటు రోడ్ల విషయానికి వస్తే ఒక ఆల్విన్ డివిజన్కే 8 కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేశాం. సుమారుగా ఈ 3 డివిజన్లో కూడా 25 కోట్ల రూపాయలు రోడ్లు పగలగొట్టడాలు, పైప్ లైన్ల కోసం పగలగొట్టాలు, ఇవన్నీ కూడా ఈ 5% ఎప్పుడు కూడా నిజ జీవితంలో సహజంగా ఉంటూనే ఉంటాయి. వాటి మీద కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రోడ్లు బాగుండాలా, పిల్లలు నడిచినా పెద్దలు నడిచినా వెహికల్స్ పోయినా రోడ్ ఆక్యుపేషన్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఎవరు చేసిన
అది కార్పొరేటర్ గారి మనిషి కావచ్చు, ఎమ్మెల్యే మనిషి కావచ్చు, ఇంకెవరైనా పేర్లు చెప్పిన మనుషులు కావచ్చు. రోడ్డు ఆక్యుపేషన్కి ఎక్కడ కూడా తావు ఇవ్వబాకండి. మీరంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి డివిజన్గా తీర్చిదిద్దుకోవడంలో నా పాత్ర ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా భావించండి. అభివృద్ధి విషయంలో మీకు ఏం కావాలంటే అది ఇచ్చే బాధ్యత మాది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాజీపేటలోని సయ్యద్ అఫ్జల్ బియబానీ దర్గాలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. చిన్న గొడవ లేకుండా, ఎక్కడ మత కళాలు లేకుండా ఐక్యంగా అన్న తమ్ముళ్ళుగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది వరంగల్ జిల్లా. अगर कुछ खाए पिए बैठता है तो इफ्तार कराने का जो सवाब है वो एक रोजगार को जो भी इफ्तार कराता है उसको भी उतना ही सवाब मिलता है जितना रोजा रखने का सवाब मिलता है। आज कांग्रेस हुकूमत आकर करीब 1 साल गुजर चुका है। रेवंत रेड्डी साहब ने जितने लोग आए करोड़ों सबके गुनाहों को माफ फरमा दे, सबके रोजों को कबूल परेशानी को दूर फरमा। रब्बना तक़ब्बल मिन्ना फातिहा। కరీంనగర్లో రేపు జరగబోయే భారత రాష్ట్ర సమితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో బొమ్మకల్ బైపాస్ రోడ్డులో గల వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాట్లను కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పరిశీలించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించి పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, త్రాగునీరు వంటి తదితర సౌకర్యాలు ఉన్నాయా లేదా అని సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అక్కడ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. నేనేమి ఎక్కడ లీవ్ లెటర్ ఉందా, నిన్న కూడా సీఎల్ పర్మిషన్ తీసుకున్నప్పుడు లేదు, ఈరోజు సంతకం లేదు.
పర్మిషన్ తీసుకున్నప్పుడు లేదు, ఈరోజు సంతకం లేదు. నిన్నది ఈరోజు బ్యాంకు రమాదేవి గారు సౌరభార ఫార్మసిస్ట్ ఇక్కడ శ్రీధర్ ఒక బాక్స్ అంటే ఎన్ని ఉన్నాయి? యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి తహసీల్దార్ మరియు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణిపై సమావేశం నిర్వహించారు. ధరణిలో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్ సంబంధించినటువంటి తోటి సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మన డీసీపీ గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది. సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం. ఎటువంటి పొరపాట్లకి అదేవిధంగా దీనికి కూడా తప్పిదాలు తావివ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడిప్పుడే దృష్టి సారించాం. ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్ గా తహసీల్దార్ ఆఫీస్ ని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఈ రోజు యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ లో ఉండడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన రిజిస్టర్స్ ఉన్నారా లేదా సమయానికి తహసీల్దారే స్వయంగా ఉన్న సమస్యలే తక్కువ కాబట్టి తహసీల్దారే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి వాళ్ళు ఉన్నారా లేదా నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేదా వారి దగ్గర పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించి కానీ తర్వాత ఇతరత్ర విభాగాలకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే ఇంకా తీవ్రతరం చేస్తాం. ఆల్రెడీ మండల స్థాయిలో ఏఈఆర్డబ్ల్యూఎస్ తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓలతో కమిటీ చేశాం. పంచాయత్ సెక్రటరీ పదుల సంఖ్యలో పిటిషన్లు అందుకోవడం అక్కడికక్కడే ఆ పిటిషన్లన్నీ కలిపి ఆర్డీఓకి లెటర్ పెట్టి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఆదేశించడం. ఆర్డీఓ గారు కూడా తక్షణమే ఆయన రంగంలో దిగి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు. ఇంకా సమాచారాన్ని సేకరించి చర్యలు నాకు సబ్మిట్ చేయాలని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని క్షమించేది లేదు. వారు పహాణి కబ్జాలో ఉన్నారు, పూర్తి స్థాయిలో ధరణిలో కూడా వస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పహాణీలలో మార్చుకున్నారు. సో ఆందోళన పడాల్సిన అవసరం లేనప్పటికీ ఈ పహాణీలలో కూడా ఎట్లా మారుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఈ రికార్డ్ అసిస్టెంట్స్ అనే వాళ్ళు ఫుల్ ప్రూఫ్ గా ఎవరిని రానియకుండా ఆ యొక్క రికార్డుని పదిలంగా ఉంటున్నారా లేదా ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలకి జిల్లా తహసీల్దార్లందరికీ కూడా ఆదేశాలు ఇస్తాం. అంతేకాకుండా దీనిని సమగ్ర విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని వదిలేది లేదు. రైతుల యొక్క హక్కులని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేలాపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నందు 28న మధ్యాహ్నం మహాజన సభ జరుగుతుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి చిరంజీవి రెడ్డి తెలిపారు. రైతులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. చిరంజీవి రెడ్డి తొట్టంబేడు మండలం మహాజన సభ 28/3/2025 తేదీన మధ్యాహ్నం 3 గంటలకి జరుగుతుంది. పర్సనల్ ఇన్ఛార్జ్ రఘుబాబు, అసిస్టెంట్ రిజిస్ట్రారు కాళహస్తి హాజరవుతారు. అదే మాదిరిగా బ్రాంచ్ మేనేజరు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేనేజరు మరియు రైతులు అందరూ హాజరవుతారు. మన సంపడుతుంది గోల్డ్ గ్రామ్కి 5,300 రూపాయలు గ్రామ్కి ఇవ్వబడుతుంది. 7% అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కూడా ఇవ్వబడుతుంది. హెచ్పి పెట్రోల్ బంక్ కూడా మంజూరైంది. అది త్వరలోనే ఎమ్మెల్యే ద్వారా మంజూరు ఓపెనింగ్ కూడా జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్య కేటాయింపులు దక్షిణాదికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 1970వ దశకంలో 100% కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాదికి ఒకే రకమైన నిష్పత్తి కేటాయిస్తే ఉత్తరాదికి ఎక్కువ, దక్షిణాదికి తక్కువ సీట్లు ఏర్పడతాయన్నారు. రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా డీలిమిటేషన్ నిర్వహణలో వారి అజెండా ఏ రకంగా
అధికంగా ఉన్నప్పటికీ జనాభా నియంత్రణ పాటించిన తెలుగు రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లు దక్కాల్సిన వాటా రాకుంటే తిరుగుబాటు తప్పదన్నారు. నియంత్రణ పాటించినటువంటి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వం ప్రయోజన పథకాలు ఇచ్చింది, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చింది, రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని ఇచ్చింది. మరి అటువంటిప్పుడు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఈ జనాభా లెక్కలు సేకరించి డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించినప్పుడు ఈ జనాభా అంశాల మీద ప్రత్యేకమైన సదస్సులు నిర్వహించి మేధావులతోటి, ప్రజాస్వామికవాదులతోటి, ప్రజా సంఘాలతోటి, రాజకీయ పార్టీలతోటి ఈ సదస్సు నిర్వహణ ద్వారాగా పౌర వినతి పత్రాన్ని న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తునికి నల్లపోచమ్మ జాతర కార్యక్రమం, బోనాలు, బండ్లు తిరుగుట అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈవో రంగారావు, అధికారి వెంకటరెడ్డి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి, చిలిపిచేడు ఎస్ఐ నరసింహులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు సోమవారం నుండి 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు జాతర జరుగుతున్నది. అట్టి కార్యక్రమానికి అందరూ భక్తులు పాల్గొని గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఉత్సవాలను విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేస్తూ ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాకినాడ డివిజన్ బిఎస్ రావు, జగ్గంపేట డివిజన్ పి నానాజీ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని చాలని పీస్ రేటు కమిషన్తో నేడు నెల మొత్తంలో 10 రోజులకు ఉద్యోగాన్ని కుదించారని, అంతేకాకుండా ఈ ప్రభుత్వం పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు అమర్చి మరింత అన్యాయం చేస్తుందని వాపోయారు. డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఏటల్ రేట్ల ఐక్యత, ఏటల్ రేట్ల ఐక్యత, ఏటల్ రేట్ల మాకొద్దు, 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 ఏటల్ రేట్ల ఉద్యోగ భద్రత. దేవరకొండ బంధన్ బ్యాంకులో మహిళలు పొదుపు చేసిన 20 లక్షల రూపాయలను తీసుకుని బంధన్ బ్యాంకు మేనేజర్ పారిపోవడంతో తమ డబ్బులు తమకు ఇప్పించాలని బ్యాంక్ ఎదుట మహిళలు ధర్నాకు దిగారు. సార్ నాకు కొండ మల్లెపల్లి, నా పేరు వచ్చేసి సిల్వర్ రేణుక. మేము ఇలా పోయిన సెప్టెంబర్లో లోన్ తీసుకున్నాం, 2003లో తీసుకున్నాం. 2004 సెప్టెంబర్ వరకు కంప్లీట్గా అయిపోయింది. మళ్ళీ లోన్ ఇస్తామని మా కాడ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ తీసుకొని 4 నెలలు 5 నెలలు ఆపిరు. ఒక ఇద్దరికి లోన్ ఇప్పించారు. ఆ లోన్ 20,000 ఇచ్చి 50,000 ఇచ్చిందని చెప్పిండు. మేము వచ్చి చూస్తే లోన్ లేదు, మీకు అప్పు ఉందని మనిషికి 15,000 10,000 అప్పు చేసారు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, ఇలా ఏం జరిగిందో మాకు తెలియాలి. ఇక్కడ వచ్చి మేనేజర్ని అడిగితే మాకు సంబంధం లేదు, మీరు ఎవరికి ఇచ్చారో ఎవరు కట్టారో మాకు సంబంధం లేదంటారు. పాత మేనేజర్ ముందుకు రావాలి. కన్నెల నాగమ్మ సార్ దీని పేరు. ఈమెకు వచ్చేసి లోన్ ఇచ్చినని జనవరి 20వ తారీఖు లోన్ ఇచ్చారు. 50,000 రాశారు. వీళ్ళకి ఇచ్చింది 25,000 ఇచ్చారు. 25,000 ఇస్తే 55,000 లోన్ రాశారు.
ఇప్పుడు వచ్చి ఇంతవరకు చదువు రాలేదు, చూసుకోలేదు. ఈరోజు మేము వచ్చి చూస్తే మీకు 50,000 అప్పించిందని ఇలా చెప్తున్నారు సార్. వాళ్ళు ఇంతవరకు చూసుకోలేదు. ఇట్లా ముగ్గురికి చేసిపోయారు. మా దాంట్లో 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు సార్. కరీంనగర్లో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల నియామకం కోసం 2006లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన వారికి అన్యాయం జరిగిందని NPDCL పరిధిలో 1,500 మందిని ఎంపిక చేయగా 100 మందికి అవకాశం కల్పించారని, మిగతా వారిని నియామకం చేస్తామన్న ప్రభుత్వం విస్మరించిందని లైన్మెన్ అభ్యర్థులు మండిపడుతున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ మా మిత్రులందరూ కలిసి ఇలా 2006 నోటిఫికేషన్ ప్రకారంగా జూనియర్ లైన్మెన్గా మేము సెలెక్ట్ అయ్యే వరకు 16-17 సంవత్సరాలు అవుతుంది. 2006లో సెలెక్ట్ అయిన జూనియర్ లైన్మెన్స్కు అందరికీ ఇచ్చారు. దాదాపుగా ఒక జడ్జిమెంట్ వచ్చింది, మీనా కుమార్ జడ్జిమెంట్ 14th ప్రకారంగా ఎంతమంది అయితే పోల్ క్లెయిమ్ చేసినా అంతమందికి పోస్ట్ వచ్చినాయి. ఓన్లీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో 14 మంది, ఆదిలాబాద్లో కొంతమంది, కరీంనగర్లో కొంతమంది మిగిలిపోయినాం. సుప్రీంకోర్టు ఆశించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా 2017లో జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్లో వీళ్ళందరికీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు విత్డ్రా చేసుకుంటే PRC ప్రకటించినప్పుడు మీరు విత్డ్రా చేసుకొని మీకు ఇమీడియట్లీ మీకు పోస్టింగ్ ఇస్తామంటే ఆయన మాటలు నమ్మి వల్ల మేము విత్డ్రా చేసుకొని రోడ్ మీద పడ్డాం. విత్డ్రా చేసుకున్నాక నౌకర్లు మాకు ఇవ్వలేదు. అయినా మేము వెనకాడగా వేయకుండా మళ్ళీ మరొకసారి ప్రయత్నించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది 2019లో. ఆ కేసు మొన్న 22/2/2025 రోజున జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో సీనియర్ కౌన్సిలర్ మన విద్యాసాగర్ రావు గారు డిపార్ట్మెంట్ తరఫున ఎంతమంది అయితే పిటిషన్స్ ఉన్నారో ఆ పిటిషన్స్కి మీకు క్వాలిఫైడ్ అయిన పిటిషన్స్కి మేము ఇమీడియట్లీ 4 వారాల్లో పోస్టింగ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ ఏంటంటే నా పేరు శ్రీనివాస్ అండి, కొత్తూరు శ్రీనివాస్. 2006లో మేము క్వాలిఫై అయినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఈ కోర్టుల చుట్టూ తిరుగుడు అవుతుంది. మాకు సుప్రీంకోర్టు పోయినాం, ఆ నుండి మళ్ళీ విత్డ్రాల్ చేసుకోమంటే బయటకు వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు చెప్పిట్లా విత్డ్రాల్ చేసుకుంటే అప్పుడు ప్రభాకర్ రావు ఉండే CMD ప్రభాకర్ రావుకు చెప్పిండు వీళ్ళ విత్డ్రాల్ చేసుకుంటే వీళ్ళకి నౌకరీ ఇవ్వండి అని చెప్పగానే మేము వెళ్ళినాం, విత్డ్రాల్ చేసుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము పక్క జరిగినాం, రోడ్డు మీద పడి తిరుగుతున్నాం. తర్వాత మళ్ళీ 2019లో హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్తే మొన్న 22 నాడు మాకు జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళకి నౌకరీ చేయండి అని చెప్పి విద్యాసాగర్ గారు వాళ్ళను ఒప్పించుకొని ఎవరైతే జడ్జి గారు ఉన్నారో వాళ్ళకు చెప్పారు. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు అసలు ఏం కూడా చెప్తలేరు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి మేము కోరుకునే ఒకటే, మాకు దయచేసి మాకు ఈ నిరుద్యోగ వృత్తిని బయట వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొత్తూరు శ్రీనివాస్. ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కుమార్, లక్ష్మీదేవి దంపతుల పెళ్లి రోజు పురస్కరించుకుని పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకకు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల మతిస్థిమితం లేని వ్యక్తి బిల్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. మెట్లు లేకపోవడం వల్ల ఫైర్ ఇంజిన్ సిబ్బంది పోలీసులు తాళ్లతో ఆ అబ్బాయిని కిందకి దించి చైల్డ్ ఆఫీసర్కి అప్పచెప్పారు. ఒక 20 నిమిషాల ముందు మాకు 100 డైల్ వచ్చింది ఈ పక్క వాళ్ళ దగ్గర నుండి. 100 డైల్ వచ్చుడు వెంటనే మా యొక్క బ్లూ కోట్ షార్ట్ పార్టీస్ 3 టౌన్ షార్ట్ పార్టీ అండ్ 2 టౌన్ షార్ట్ పార్టీ యుక్తంగా నేను 2 టౌన్ సిబ్బందిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడంతో ఆ ఇంటికి మెట్లు లేకపోవడంతో ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా 10 నిమిషాలు వచ్చేసారు. వాళ్ళు మేము అందరి సహాయంతో అటు తాళ్లతోటి ఆ అబ్బాయిని కిందికి దింపడం జరిగింది. ఇప్పుడు దింపిన తర్వాత ఇతనికి హాస్పిటల్లో ఒకసారి చెకప్ చేయించి ఈ చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నా పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకి వచ్చాను, శ్రీవారి దర్శనం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది.
అండ్ ఇది నాకు ప్రపంచంలోనే చాలా ఇష్టమైన ప్లేస్ తిరుమల. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి కొండ ఎక్కే కొద్దీ నాలో కొండంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నా ధైర్యము. మరియు మనం చూస్తే నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. మనసున్న మహారాజు దైవం ఒకటే. కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చూస్తే అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మానికి సూర్యుని వెలుగు లాంటిది ఈ తిరుమల శ్రీవారి దర్శనం అని నేను చెప్పగలను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. రాబోయే యూరోప్లో జరిగే స్లోవేనియా ఓపెన్ గురించి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. సో అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తాను అనేసి ఆశిస్తున్నాను. అండ్ రియల్లీ గ్లాడ్ టు బీ హియర్ టుడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజానగరం మండలంలో సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరికెపూడి గాంధీ. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించిన శాసనసభ్యులు గంగుల కమలాకర్. వికారాబాద్ లో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.